సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్లిపోయాడని తెలుసుకున్న రామచంద్రమూర్తి కిష్కింధలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని ఒక్క బాణంతో సంహరిస్తే ప్రత్యుపకారంగా సుగ్రీవుడు అన్ని దిక్కులకు సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరములను పంపితే దక్షిణ దిక్కుకు యువరాజైనటువంటి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కేసరి యొక్క సుతుడనైనటువంటి నేను, వాయువు యొక్క ఔరసపుత్రుడైనటువంటి వాడు హనుమ అని పేరు కలిగినటువంటి నేను రాత్రి నుంచి లంకాపట్టణాన్నంతటిని అన్వేషించి సీతమ్మ తల్లి ఇలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు ఏ గుర్తులు చెప్పారో అటువంటి ఆభరణములు, అటువంటి గుర్తులు, అటువంటి సాముద్రికమున్న సీతమ్మ తల్లిని దర్శనము చేసి ధన్యుడనైనాను. ఆ మాట వినబడిందంటే తల్లికి ఒక్కసారి కంఠానికి కట్టుకున్నటువంటి ఆ జడ వదిలిపోయి తీసేసి ఒక్కసారి పైకి చూసింది. మహానుభావుడు పైన కూర్చుని కనబడ్డాడు. సుందరకాండలో 2 సిద్ధి సర్గాలు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసింది సిద్ధి సర్గ, హనుమని సీతమ్మ తల్లి చూసింది కూడా సిద్ధి సర్గ. అందులో ఇది విన్నా, ఈ శ్లోకం విన్నా స్వామి హనుమ రామచంద్ర ప్రభువు పరమ సంతోషాన్ని పొందుతారు.